హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు టీఎఫ్‌పిసి. నేను మీ అంజలి. సో డైరెక్టర్స్ డే మే 4న అంగరంగ వైభవంగా మేమందరం సెలబ్రేట్ చేసుకుంటాము అంటూ ఉన్నాం. డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు కాబట్టి ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ చెప్పు. సో ఫస్ట్ థింగ్ అయితే సూపర్ హిట్ మూవీస్‌తో ఫుల్ బిజీ ఉన్నారు. అండ్ ఇందాక మీరు మాట్లాడుతూ చెప్పడం జరిగింది దట్ యూ ఆల్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ లైక్ స్కిట్స్ అంటూ అన్నీ. సో యాక్టివిటీస్ చేయబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? అండ్ ఎలా ఉండబోతోంది డైరెక్టర్స్ డే? అంటే నాకు డిఫరెంట్‌గా ఉంది. మేమెప్పుడు కెమెరా వెనకుండి వర్క్ చేస్తాం కదా! ఇప్పుడు కెమెరా ముందుకొచ్చి చాలామంది డైరెక్టర్స్ చాలా స్కిట్‌లు చేస్తున్నారు. కామెడీ అవి డాన్సెస్ ఉన్నాయి హీరోయిన్స్‌తో డైరెక్టర్స్ కలిపి. అవన్నీ ఎవరెవరనేది ఇప్పుడు చెప్పం గానీ, ఇంకా అంటే దీన్నొక స్పెషల్ డేలా చేద్దాము. ఆ దాసరి గారి పుట్టినరోజు అంటే మా డైరెక్టర్స్ అందరికీ ఆయన ఒక గురువు లాంటి వారు. ఆయన దగ్గర పని చేయకపోయినా ఆయన్ని గురూజీ అని పిలిచే స్థాయి ఆయనది. సో, ఆయనకి గౌరవం ఇస్తూ ఈ డైరెక్టర్స్ డే మే 4థ్‌నని అనుకుని ప్రపంచంలో ఎక్కడ లేదు డైరెక్టర్స్ డే అని. సో, ఇదే ఇంక అవ్వాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా అవుతుందని అనుకుంటున్నా. అండ్ చాలా గ్రాండ్ లెవెల్‌లో చేస్తున్నారు. ఆల్ స్టార్స్ వస్తున్నారు మే 4థ్‌న. హీరోస్, హీరోయిన్స్, డైరెక్టర్స్ ఇంకా చాలా చెప్పడానికి బోలెడన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తప్పకుండా సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద డే సార్. బికాస్ ఇప్పటివరకు హీరోస్ అందరినీ డైరెక్ట్ చేసిన డైరెక్టర్స్ని కూడా అంటే ఐ థింక్ అనుదీప్ గారు స్కిట్స్ ఏదో అవును. చేస్తున్నారు అన్నీ అన్నారు. చాలా సో ఉన్నాయి. ప్రాక్టీసెస్ ఎలా జరుగుతున్నాయి సార్? స్టార్ట్ చేస్తున్నారు ప్రాక్టీస్ అన్నీ ఫస్ట్. ఇంకా చాలా ఉన్నాయి. ఇవేం బోలెడన్ని డాన్స్. సో దీనివల్ల ఇండస్ట్రీలో రాబోయే కొత్త డైరెక్టర్స్, అప్కమింగ్ యంగ్ డైరెక్టర్స్కి ఏమైనా ఉపయోగం ఉండబోతోందా? డెఫినెట్‌లీ ఉంది. అంటే డైరెక్టర్స్‌కి ఎప్పుడు కూడా అంటే ఎంత గుర్తింపు ఉంటుంది అనేది చాలామంది గుర్తింపు తెచ్చిన వాళ్ళున్నారు. సో, ఇంకా పెరుగుతుంది ఒక డే పెట్టడం వల్ల. మన మన డైరెక్టర్ దాసరి గారి గురించి ప్రపంచమంతా తెలుస్తుంది. మెయిన్ ఎయిమ్ అది. సో ఎలాగో దాసరి గారి గురించి టాక్ వచ్చింది కాబట్టి మీకు ఒకవేళ ఆయనది ఏదైనా ఒక మూవీ సీక్వెల్ చేయాలి అనిపిస్తే ఏ మూవీ చేయాలి అనుకుంటారు? డెఫినెట్‌లీ 100% శివరంజని చేద్దాం. నాకు అది ఆ రోజుల్లో ఆ మూవీ చూస్తేనే అసలు షాక్. శివరంజని మూవీ నాకు దాసరి గారి సినిమాల్లో ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. ఓకే. అండ్ సార్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి. జరుగుతున్నాయి. వర్క్ జరుగుతుంది. స్టోరీ వర్క్‌లో ఉన్నాను. చాలా త్వరలో అన్ని అనౌన్స్‌మెంట్‌లు వస్తాయి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆల్ ద థాంక్ బెస్ట్. యూ. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం.